తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం హాట్ టాపిక్ గా నడుస్తోంది. బీఆర్ఎస్ తరపున గెలుపొంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలలో ఇప్పటికే 8 మంది విచారణ పూర్తి కాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ వ్యవహారం తీవ్ర ఉత్కంఠంగా మారింది. ఇక ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. అంతకుముందు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. పరిస్థితుల దృష్ట్యా తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితే వస్తే తిరిగి తనకే టికెట్ ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను దానం కోరినట్లు తెలుస్తోంది. ఇక ఆ విషయాలని మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పినట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపుల విషయంలో రేపటిలోగా సమాధానాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే తనకు మరింత గడువు ఇవ్వాలని కడియం శ్రీహరి గడువు కోరిన నేపథ్యంలో దానం నాగేందర్ సైతం అదే బాటలో గడువు కోరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీ ఫిరాయింపుల విచారణ ఎదుర్కోవటం కంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లడమే బెటర్ అనే అభిప్రాయాన్ని దానం తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో దానం తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి.